ఓటర్ల సవరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ఓటర్ల సవరణ ఈ దేశంలో కొత్తగా కాదు, 2002లో కూడా జరిగింది. కానీ ఆనాడు సవరణ జరిగేటప్పుడు ఏ ఒక్క అర్హత కలిగిన ఓటరు కూడా తన ఓటు హక్కు అర్హతను కోల్పోవద్దనే ఉద్దేశం కొద్దీ ఆనాటి ప్రభుత్వాలు, ఆనాటి ఎలక్షన్ కమిషన్స్ ఓటర్ల సవరణ జరిపింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఓటర్ల సవరణ పేరు మీద తమకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించే ప్రక్రియ చేపట్టింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి కోరుతా ఉన్నాం, తప్పకుండా అందరూ తమ 2 ఫోటోలతోటి మీ ఇంటికి వచ్చే బిఎల్ఓ లేదా బిఎల్ఏకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చి తప్పకుండా మరి ఓటర్ల సవరణ మీ పేరు నమోదు చేసుకోవాలని కోరుతా ఉన్నా. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 1 కోటి ఓట్లు తటస్థ స్థితిలో ఉన్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంకి వస్తే 61,000 ఓట్లు తటస్థంగా ఉన్నాయి. బిఎల్ఓలు తిరుగుతూ ఉన్నారు బూత్ వారీగా. దయచేసి ప్రతి గ్రామ కాంగ్రెస్ కార్యకర్త, పౌరుడు, ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్క ఓటు హక్కు కూడా అర్హత కలిగిన ఆయన ఓటు మిస్ కాకుండా ఉండే విధంగా అందరూ ఓటు హక్కును కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రజాస్వామికంగా ఉండాలని సందర్భంగా కోరుతాను. అందుకొరకే ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్ లో అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో 4 మండలాల్లో మరి ఓటర్ల సవరణను పరిశీలించడం జరిగింది. తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో కొంత ఇబ్బంది లేకపోయినా పట్టణ ప్రాంతాల్లో కానీ ఇతరత్ర కొంత ఎక్కడైతే వాళ్లకు వ్యతిరేకంగా ఓట్లు అనుకుంటారో వాటిని తొలగించే ప్రయత్నం జరిగేటువంటి కుట్ర జరుగుతుంది. కాబట్టి ప్రతి ఓటరు తన ఓటు హక్కును సవరణలో ఎగిరిపోకుండా చూసుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.